అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అర కేజీ రొయ్యలకి తలా తోక తీసేస్తే పావు కేజీ రొయ్యలే వచ్చాయి. ఈ పావు కేజీ రొయ్యలతో నేనేం కూర చేయాలి అని ఆలోచించుకుంటుండగా మా అమ్మాయి వచ్చి, "అమ్మ, రొయ్యలు గుడ్లు కర్రీ చేస్తావు కదా, అలా చెయ్యు" అన్నది. అవునమ్మా, నేను మర్చిపోయాను, అలానే చేస్తానని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఉడికించుకుని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లోకి జీలకర్ర, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకొని, కట్ చేసుకున్న టమాటా వేసుకొని, టమాటా ఉడికినంత వరకు ఫ్రై చేసుకొని, కారం, పసుపు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకొని బాగా కలుపుకొని, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని మరొకసారి కలుపుకొని నీళ్లు వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కూరలోకి కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్ట్గా ఉందండి ఈ కూర.